హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ బ్లాగ్ ఏంటంటే మదీనా వెళ్ళినాం, నేను మా ఫ్రెండ్. బోనాలు ఉన్నాయి కదా అని చెప్పేసి శారీ కొనుక్కుందామని చెప్తే అట్లనే కొంచెం షాపింగ్ చేద్దామంటే వెళ్ళినాం. మేము అరౌండ్ 12:40 కల్లా మదీనాలో ఉన్నాం. అసలు ఓపెనే చేయలేదు, చాలా షాప్స్, కొన్ని అయితే ఓపెన్ అయిన ఉండే. ఫస్ట్ షాప్లోకి పోయినాం, బయట పెట్టినుండే ఇది శారీ, ఫుల్ నచ్చింది. లోపలికి పోయి అడిగితే టూ మచ్ రేట్ చెప్పినాక బయటికి పోయి మళ్ళీ అన్ని తిరిగేసి వస్తే కూడా అట్లాంటి చీర దొరకలేదు, కనిపించలేదు. మొత్తం తిరిగినాం, లాస్ట్కి వస్తే మళ్ళీ అదే చీర తీసుకొని వచ్చినాం. బాగుండే శారీస్ వీళ్ళ దగ్గర. అండ్ నెక్స్ట్ ఫ్యాబ్రిక్స్ దగ్గరకు పోతే లావెండర్ నచ్చిందని చెప్పేసి లావెండర్ తీసుకున్నా. రెడ్ చున్నీకి మ్యాచ్ చేద్దాం అనుకున్నా, కానీ ఇంటికి వచ్చినాక చూస్తే రెడ్ దానికి మ్యాచ్ అవుతలేదు అది. సో ఏం చేయాలన్నది డౌట్. అండ్ నెక్స్ట్ మొత్తం తిరుగుతూనే ఉన్నాం. యాక్చువల్ చెప్పాలంటే ఏదో ఒకటి కొంటూనే ఉన్నాం. రెండు చేతులు ఫుల్ అయిపోయినాయి. వెళ్తుంటే ఈ అంకుల్ పిలిచి మరి క్లాత్ కొనుక్కోమని చెప్తుండు. నేను పోతున్నా, నాకు వద్దని చెప్పేసి నేను వెళ్ళిపోయినా. లేదు కాదు, ట్రై చేయండి మీరు, 100 రూపాయలకు వస్తుందా, ఇది 100 రూపీస్కి 2.25 ఎంతనో ఉంది, కానీ బాగుంది క్లాత్, బ్లౌజ్ కుట్టించుకో, మా ఫ్రెండ్ అనేది బ్లౌజ్ కుట్టించుకో బాగుంటుంది అని చెప్తే ఇక తీసుకున్నా. పాపకా నాకా అన్నది చూద్దాం, సెకండరీ అది చూస్తూ ఉంది. ఆడ ఈడ ఏమైనా కనిపిస్తే చూస్తుంది. ఆమెకు షై, జర సిగ్గు వాడుతుంది ఫోన్ ఏమంటారు వీడియో తీస్తా అంటే. సో ఇక తిరుగుతూనే ఉన్నాం, చాలా కొంచెం తీసినాం. దాని తర్వాత ఒక పట్టు చీర ఉండే నా దగ్గర, దానికి మ్యాచ్ చేయడానికి మ్యాచింగ్ బ్లౌజ్ ఖరాబ్ అయింది. సో బ్లౌజ్ చూస్తుంటే అది హెవీ అనిపించింది. ఆయన వీడియో తీస్తుంటే ఎందుకు తీస్తున్నావు అంటే యూట్యూబ్లో పెట్టనీకి అని నేను అన్నా. ఆయన ఇంకా మురుసుకుంటూ చూస్తున్నాడు. గమ్మత్ ఏంటంటే లేకుంటే దాని మ్యాచింగ్ నార్మల్గా అడిగినా నేను, నార్మల్ డిజైన్ కావాలి నాకు అంటే వేరే చీర తీసుకొని వేరే షాప్లో తీసుకొచ్చిండు, కానీ ఆయనతో నాకు నచ్చలేవు. ఆయన డైరెక్ట్ హెవీయే తీసుకోమంటుండు. అది 1300 అంట. నేను పోతూనే ఉన్నాయి, నాకు వద్దు, నాకు సింపులే కావాలని చెప్పేసి వెళ్తుంటే పిలిచి మరి 600కి ఇస్తాను అంటుండు. ఏం చేసుకునేకి, మనకు నచ్చినప్పుడు అది సెట్ కానప్పుడు 600కి ఇస్తుంది, 200కి ఇస్తుంది అని చెప్పేసి వచ్చినాం. ఇక చూస్తూనే ఉన్నాం, ఏదో ఒకటి నచ్చితే తీసుకుందాం అనేసి. సో మా అత్తమ్మకు చీర ట్రై చేసిన, బాగానే ఉండే, తీసుకున్నా. 350 400 ఏమో పడ్డది, అని బాగుండే. అండ్ నెక్స్ట్ మొత్తం రోడ్ మీదకి వచ్చినాం, ఐస్ క్రీమ్ తిన్నాం, చెప్పులు కొనుక్కున్నాం. అప్పటికి సగం మొత్తం షాపింగ్ అయిపోయింది అప్పటికే. ఇక లగేజ్ బ్యాగ్ తీసుకుందామని చెప్పేసి నేను 400కి అడిగిన. ఆయన ఒక 20 minutes వరకు బార్గెన్ చేసి, 20 minutes కూడా 10 minutes ఎంత అడిగినా సరే అని చెప్పేసి వచ్చేసిన. ఇయ్యనప్పుడు వచ్చేసినాక ఆయన పిలిచి మరీ ఇస్తున్నాడు. ఇక తీసుకో అంటే ఇక తీసుకున్నా. 400కి ఇచ్చిండు. ఎట్లనో చూసుకుంటా అయినా ఈ జ్యువెలరీ ఉన్నాయి, అంత ఏం లేవు, కానీ ఇట్లా జస్ట్ ఇట్లా వేసుకొని పిక్స్ దిగుతూనే బాగుంటాయి ఈ జ్యువెలరీ, కానీ ఇట్లా లైవ్లో అంతా చూస్తే ఏమంత అనిపించలేవు నాకైతే. సో కొనేటోళ్ళు కొంటారు, మనం కొనం. కానీ తిరుగుతూనే మనం క్లిప్స్ కొనుక్కుంది. నన్ను కొనుక్కోమన్నా నేను కొనుక్కోలే, ఉన్నాయే పెడతలే, ఏం చేయాలని చెప్పేసి. మ్యాట్స్ 100కి 2 ఇచ్చిర్రు గైస్. ఇద్దరం కలిసేసి 200కి 4 తీసుకున్నాం. ఈయనైతే ఎంత వెరైటీ ఉన్నాడంటే అది పెట్టుకొని ఇలా పడ్డాడు, కానీ ఫోనే మాట్లాడుతుండు. మనం చూస్తుంటే దాన్ని బట్టి ఇచ్చేస్తుండు ఇక డైరెక్ట్. ఎక్కతక్కడ ప్యాక్ కూడా చేసేసిండు ఆయన. అసలు కనీసం తీసుకొని చూస్తాం కదా మనం చేతులకి, అట్లా కూడా చూడండి, అసలు డైరెక్ట్ ప్యాక్ చేసి కవర్లు వేసి ఇక పట్టని ఇస్తుండు. రేట్ తక్కువ చేస్తావా అట్లా ఇట్లా అని అడిగితే తీసుకోలేకపోతే లేదా అంటుండు. ఇవి 350 కుర్తా సెట్ అంట, బాగున్నాయి ఇవి. లాస్ట్కి వస్తే బ్లాక్ ఏదో తీసుకుంది ఆ కలర్. ఆయన లాస్ట్కి వస్తే ఫోనే మాట్లాడుకుంటూనే ఉండు. ఇక అయిపోయింది అప్పటికి షాపింగ్. ఆటో ఎక్కి మెట్రో దగ్గర దిగినాం. ఏం తినలే, ఒక ఐస్ క్రీమ్ తప్ప, అప్పటికి వాటరే తాగుతున్నాం. సో ఇక పోయి దోశ తిన్నాం.
ఫస్ట్ మెట్రో దిగంగానే దోశ తిన్నాం. నన్ను ఎందుకు తీస్తున్నావు వీడియో, నేను బయటకు వస్తే గలీజ్గా అవుతా, నన్నే తీస్తున్నావు నువ్వు అని చెప్పేసి కొట్లాడుతుంది నాతోని. పిక్కవైనా మేము ముఖం మొత్తం తిరిగి ఈ అన్న మేము తిన్నాక ఇంకో దోశకు పైసలు నేను కడతా మీరు తినండి అని అంటుండు. అసలు ఈ రోజులలో అసంటోళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. దట్టు ఆయన ఎవరో కూడా తెలియదు. మేము ఆ రోజే ఫస్ట్ టైం అందులోకి పోవడం కూడా టిఫిన్ సెంటర్లకి. కానీ అట్లా అన్నాడు అనమాట ఆయన. సో ఇక నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకో అని చెప్పిన. నన్ను ఎందుకు వీడియో తీస్తున్నావు అంటే యూట్యూబ్లో నిన్నే థంబ్నెయిల్ పెడతా నేను అని చెప్పి కొంచెం సతాయించింది ఇక కొంచెం. సో ఇక యూట్యూబ్ తీసి సబ్స్క్రైబ్ చేసిన నేనే. బలవంతం చేస్తున్నావు ఏం చెల్లమ్మ అంటున్నాడు. నువ్వు నన్ను రోజు చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే అన్న అని చెప్పేసి సబ్స్క్రైబ్ చేసిన. నన్ను మాత్రం పెట్టకు, నేనైతే భరించా, నన్ను ఎవరైనా ఎత్తుకోపోతారా వచ్చి, పోలీసులు కానీ పట్టుకోవరు కదా అంట. చాలాసేపు కామెడీ చేసిండు. కొందరు ఉంటారు కదా మనకి ఎవరో తెలియదు, ఫస్ట్ టైం మీట్ అయినా కానీ మంచి వైబ్ ఇస్తారు. దాంట్లో ఈ అన్న అనమాట. నాకైతే ఆయన దగ్గర టిఫిన్ తినేసి వచ్చేసినాం. ఇక మెట్రో ఎక్కినాం. మళ్ళీ గాంధీ భవన్లో దిగాలి. ఒకవేళ మీరు పోవాలి అనుకుంటే, మదీనా పోవాలనుకుంటే మియాపూర్లో అయినా ఎక్కడైనా ఏడెక్కినా గాంధీ భవన్ టికెట్ తీసుకుంటే చాలు. డైరెక్ట్ మియాపూర్ నుండి పోతే అయితే అసలు చేంజ్ కావాల్సిన అవసరం కూడా ఉండదు. ఇక డైరెక్ట్ గాంధీ భవన్లోనే దిగుతాం. అక్కడ నుండి 40 రూపీస్ అనుకుంటా మదీనా మార్కెట్లో దించుతాడు ఆటో ఎక్కితే. చాలా రోజుల తర్వాత బస్సు, దట్టు కిటికీ సీట్, విండో సీట్ అనమాట. మంచిగా అనిపించింది. నా పక్కకు ఆంటీ కూర్చుంది. ఆమె డ్యూటీకి పోయేటట్టుంది. ఆమె నువ్వు యూట్యూబ్లో వస్తావు అంటే స్మైల్ ఇస్తుంది. కొంచెంసేపు మాట్లాడినా ఇక నేను. మంచిగా అనిపించింది ప్రశాంతంగా. మా ఫ్రెండ్ ఇంకో దగ్గర కూర్చుంది, నేను ఒక దగ్గర కూర్చున్నా. ఇక అట్లా చూసుకుంటూ వచ్చినాక తాగుదాం అన్నది. ఏదన్నా తాగుదాం అంటే నీ ఇష్టం అని చెప్తే ఇక మళ్ళీ జ్యూస్ తీసుకున్నాం. లెమన్ జ్యూస్ తాగి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాం. ఇక ఇద్దరివి అన్ని వస్తువులు మిక్సప్ అయిపోయినాయి అని చెప్పేసి అని తనకి నావి నాకు ప్యాక్ చేసుకుంటే ఇక కాల్ చేస్తే మా ఆయన వచ్చి తీసుకొని వచ్చిండే. మీకోసం షూ తీసుకొని వచ్చిన. ఇక కూర్చుంది. షూ తెచ్చిన నీకు కూర్చో అంటే కూర్చొని వేయించుకుంది. ఇక మంచి హ్యాపీగా ఫీల్ అయింది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. నా ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు, చేసుకోండి. యాక్చువల్లీ ఇంకెక్కువ పెట్టాలి నేను బ్లాగ్, కానీ అన్ని వస్తువులు పట్టుకునేసరికి అసలు ఓపిక లేకుండా వీడియో తీసేది. సో ఎంతో కొంచెం అయితే క్యాప్చర్ చేసిన. బాయ్ గాయ్స్.